హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం ముగింపుకు చేరుకోవడంతో ఈరోజు బిగ్ బాస్ వేదికపైకి హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున రావడం అయితే జరిగింది. స్టైలిష్ లుక్తో బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున అంతే కోపంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్పై రెచ్చిపోయారనే చెప్పవచ్చు. ఇదే సమయంలో ఆల్రౌండర్ ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతూ ఇమ్మాన్యుయల్పై ప్రశంసల జల్లు కురిపించారు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, నీకు హ్యాట్స్ ఆఫ్ ఇమ్మాన్యుయల్ అంటూ ఇమ్మాన్యుయల్పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆట కానీ మాట కానీ నువ్వు దుమ్ము దులిపేస్తున్నావు. ఈ వారం నామినేషన్స్ టాస్క్ అయినా, ఆ తర్వాత రెబల్స్ను కనిపెట్టే టాస్క్ అయినా, ఇక కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్ అయినా, చివర్లో కెప్టెన్సీ టాస్క్ అయినా కూడా ఏకదాటిగా దున్ని పడేస్తున్నావు. అందుకే నువ్వు ఈ వారం మరోసారి కెప్టెన్ అయ్యావు. కెప్టెన్ ఇమ్మాన్యుయల్, నీకు కంగ్రాట్స్ అంటూ చాలా గట్టిగా చెప్పడంతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇమ్మాన్యుయల్ అయితే చెప్పారు. ఆడియన్స్ కూడా ఇమ్మాన్యుయల్కి మంచిగా కంగ్రాట్స్ చెప్తూ చప్పట్లయితే కొట్టడం జరిగింది. ఇక ఆ తర్వాత నామినేషన్స్లో మీ అమ్మ బొమ్మ ఎందుకు తీసుకురాలేదు ఇమ్మాన్యుయల్ అంటే, సార్ ఆమె ఎవరితో అయినా మాట్లాడుకుందేమో అని అనుకున్నాను. మేము వేరే వారితో డీలింగ్స్ ఉన్నాయి, అందుకే సంజన గారిది తీసుకురాలేకపోయాను అంటే, ఓకే ఇమ్మాన్యుయల్ అంటూ చెప్పాడు. ఇక ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లో ఎరగదీసే ఇమ్మాన్యుయల్, నువ్వు ఆడిన 2 టాస్కులు కూడా చాలా కష్టమైనవి. అయినప్పటికీ కూడా మీ టీం విజయంలో నీ పాత్ర చాలా ఉంది. అది అందరికీ తెలుసు. అందుకే నేను ఇలా చెప్తున్నాను. కాకపోతే నువ్వు ఒక్క విషయంలో మాత్రం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఫస్ట్ టాస్క్ గెలిచినప్పుడు నువ్వు గ్రీన్ బ్యాట్ తీసుకున్నావు, ఇట్స్ హ్యాపీ. రెండో టాస్క్ గెలవగానే తనూజాకి ఇచ్చారు. మూడో టాస్క్ గెలిచినప్పుడు గౌరవ్కి ఇస్తారు అని అన్నారు కదా, మరి గౌరవ్తో ఎందుకు ఆర్గ్యూ చేశారు అంటే, సార్ అలా కాదు, అప్పటి వరకు ఒక లెక్క, ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టుగా ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి. అందరి టార్గెట్ నేనే అయిపోయాను. నన్నెక్కడ టాస్క్లో నుంచి తీసేస్తారేమో, నేను కెప్టెన్ కావాలి కదా అనుకొని గౌరవ్ను అడిగాను. కానీ గౌరవ్ అస్సలు వినలేకపోవడంతో ఇక చేసేదేమి లేక గౌరవ్కి ఇవ్వాల్సి వచ్చింది. అంటే నిన్ను గౌరవ్కి నువ్వు ఆ గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చినా కూడా నిన్ను తీసేయరనే నమ్మకం నీకుంది కదా ఇమ్మాన్యుయల్, అందరితో ముందే మాట్లాడి పెట్టుకున్నావు కదా అంటూ నాగార్జున అయితే కౌంటర్ వేశాడు. ఇక నువ్వు ఖచ్చితంగా రెబల్ని గుర్తుపడతావు అనుకున్నాను ఇమ్మాన్యుయల్ అంటే, ఎక్కడ సార్, ప్రతి ఒక్కరూ ఎవరికి వారు రెబల్ అన్నట్టుగా నమ్మించి జీవించేస్తున్నారు. ముఖ్యంగా మా మమ్మీ, నేను నిజంగానే మా మమ్మీనే రెబల్ అనుకున్నాను, కానీ సుమనన్న రెబల్ అని నేను మా అమ్మ మీద ఒట్టు సార్, అస్సలు అనుకోలేదు అంటూ చెప్పడం అయితే జరిగింది. ఈ వారం నువ్వు కెప్టెన్ అవుతావు అనుకున్నావా ఇమ్మాన్యుయల్ అంటే, సార్ నాకెక్కడో నమ్మకం ఉన్నది, కానీ కొంతమంది సపోర్ట్ చేయడం వల్లే ఈ టాస్క్ గెలిచాను. కాకపోతే తనూజ, రీతు, భరణి అన్న ఈ ముగ్గురు క్యాప్టెన్లు ఇప్పటి వరకు కాలేదు కాబట్టి ఎక్కడో 1% అయితే డౌట్ కొడుతూ ఉండేది, నన్నేమైనా ఆ రీజన్ చెప్పి తీసేస్తారేమో అని. కానీ అదృష్టం అన్నీ కలిసి వచ్చి క్యాప్టెన్ అయ్యాను సార్ అంటే, 3 సార్లు అయ్యావు క్యాప్టెన్ ఇమ్మాన్యుయల్. ఈ తెలుగు సీజన్లోనే ఇది ఒక బిగ్ రికార్డ్ అంటూ స్టేజ్ పై నుంచి చెప్పడంతో ఇంట్లో ఉన్న వారందరూ కూడా క్లాప్స్ కొట్టారు ఇమ్మాన్యుయల్ కెప్టెన్కి. సో ఫైనల్గా అయితే నాగార్జున ఈ వారం ఇమ్మాన్యుయల్ ఆటలకి మాటలకి క్యాప్టెన్సీకి హ్యాట్స్ ఆఫ్ అంటూ టేక్ ఎబౌ చేయడం జరిగింది. సరే, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఇమ్మాన్యుయల్ టైటిల్ విన్నర్గా నిలుస్తారు అనుకున్న వారు ఇమ్మాన్యుయల్ ద విన్నర్ అని, ఇమ్మాన్యుయల్ టాప్ 5లో ఉంటాడు అనుకున్నవారు టాప్ 5 ఇన్ ఇమ్మాన్యుయల్ అని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.